అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి టైంలో ఒక పెద్ద సంఘటన జరిగింది. అదేంటంటే అమెరికాకు చెందిన ఒక F-15 ఫైటర్ జెట్ ఇరాన్లో కూలిపోయింది. ఆ జెట్ని ఇరాన్నే కూల్చేశాము అని క్లెయిమ్ చేసింది. ఆ జెట్లో ఉన్న ఇద్దరు పైలట్లు ఆ ప్రమాదం జరగబోయే ముందు ఆ జెట్ నుంచి బయటకు ఎజెక్ట్ అయ్యి పారాషూట్ సాయంతో సేఫ్గా ఇరాన్ భూమిపై ల్యాండ్ అయ్యారు. శత్రుదేశమైన ఇరాన్లో పడిపోయిన ఆ ఇద్దరు పైలట్లను కాపాడటం చాలా కష్టమైన పని. అయినా కూడా అలా వదిలేయరు కాబట్టి అమెరికా వెంటనే ఒక ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. దీనినే కంబాట్ సర్చ్ అండ్ రెస్క్యూ అంటారు, CSAR అంటారు. ఈ ఆపరేషన్ మొత్తం కూడా 48 గంటల పాటు కొనసాగింది. ముఖ్యంగా ఒక్క అమెరికా సైనికుడికి కూడా ఎలాంటి గాయాలు కాకుండా ఆ ఇద్దరు పైలట్లను సేఫ్గా అమెరికా ఆర్మీ బయటకు తీసుకొచ్చింది. అందుకే ఈ సంఘటన చూస్తే ఒక హాలీవుడ్ సినిమాలాగా అనిపిస్తుంది. అంత ట్విస్ట్లు, అంత సస్పెన్స్గా కొనసాగింది ఈ రెస్క్యూ ఆపరేషన్ మొత్తం. అసలు క్రాష్ ఎలా జరిగింది అని చూసినట్టయితే ఏప్రిల్ 3 రాత్రి ఇరాన్ మిలిటరీ ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఒక F-35 జెట్ను కూల్చేశాము అని ఇరాన్ను పేర్కొంది. కానీ అమెరికా వెంటనే అది ఫేక్ న్యూస్ అని కొట్టేసింది. దాంతో ఇరాన్ ఆ కూలిపోయిన జెట్ ఫైటర్ ఫోటోలను రిలీజ్ చేసింది. అయితే వాటిని చూసిన అమెరికా మిలిటరీ నిపుణులు ఆ జెట్ కూలిపోయిన మాట నిజమే, కానీ అది F-35 కాదు, F-15 జెట్ అని కన్ఫర్మ్ చేశారు. దీని అర్థం ఏంటంటే అమెరికాకు తమ జెట్ కూలిపోయిందని ముందే తెలుసు, కానీ బయటకు చెప్తే ఆ పైలట్ల ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని ఆ విషయాన్ని సీక్రెట్గా ఉంచింది. ఇరాన్ క్లెయిమ్ చేసేంత వరకు కూడా ఇరాన్ను మేము జెట్ను కూల్చేసామని చెప్పేంత వరకు కూడా అమెరికా బయట పెట్టలేదు. ఆ F-15 జెట్లో ఇద్దరు పైలట్లు ఉంటారు. అయితే ముందు క్యాబిన్లో ఒక పైలట్ ఉంటాడు. అతను ఏంటంటే ఆ జెట్ని నడిపిస్తూ ఉంటాడు. ఇంకా ఎక్కడ టార్గెట్ చేయాలి అన్న టార్గెట్స్ని గుర్తిస్తూ ఉంటాడు. ఇంకా అతని వెనక క్యాబిన్లో కూర్చున్న పైలట్ అతను ఏం చేస్తాడంటే, ఇతన్ని మెషిన్ సిస్టమ్ ఆఫీసర్ అని అంటారు. ఇతను బాంబుల్ని వేయటం, టార్గెట్ ఫిక్స్ అయిన టార్గెట్ మీద బాంబుల్ని వేయటం, ఇతను ఆ ఆయుధాలని నియంత్రణ చేయటం ఇతను చేసే పని. అలా ఇరాన్లో కూలిపోయిన ఆ జెట్ కూలిపోతున్నప్పుడు ఆ ఇద్దరు కూడా బయటకు ఎజెక్ట్ అయిపోయారు. వారు ఎగ్జిట్ అయిపోయి పారాషూట్ సాయంతో సేఫ్గా ఇరాన్ ల్యాండ్ అయ్యారు. వారు ల్యాండ్ అయిన తర్వాత SERE అనే ఒక నియమాల్ని ఫాలో అవుతారు. SERE అంటే సర్వైవల్, ఎవేషన్, రెసిస్టెన్స్ అండ్ ఎస్కేప్. ఈ 4 విషయాలని ట్రైనింగ్లో భాగంగా ప్రతి సైనికుడికి బాగా నేర్పిస్తారు. దీంట్లో భాగంగా ముందుగా ఎజెక్ట్ అయ్యి సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాత ముందుగా గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి. రెండోది శత్రువులకు కనిపించకుండా దాక్కోవటం. తమ లొకేషన్ని సీక్రెట్గా సిగ్నల్ ద్వారా అమెరికాకు పంపించడం ఈ మూడోది. ఇలా ఈ సిగ్నల్స్ సాధారణంగా శత్రువులకు అర్థం కాకుండా ఎన్క్రిప్ట్ అయి ఉంటాయి. ఈ సిగ్నల్స్ బయటకు వెళ్ళినప్పుడు శత్రు దేశాలకు కూడా సిగ్నల్స్ అందుతాయి, కానీ అవి ఎన్క్రిప్ట్ అయి ఉండటం వల్ల శత్రు దేశాలకి అది ఆ పూర్తి సిగ్నల్గా అనిపించదు అనమాట. ఒక కన్ఫ్యూషన్ దీంట్లో ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ కిందికి ల్యాండ్ అయ్యాక మొదటి పైలట్ అమెరికాకి సిగ్నల్స్ పంపించాడు. దాని ప్రకారం అమెరికా హెలికాప్టర్తో రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టి అతన్ని వెతకడం ప్రారంభించింది. ఆ మొదటి పైలట్కి కొంత ప్రమాదం జరిగినప్పటికీ కూడా మొదటి పైలట్ను సేఫ్గా బయటకు తీసుకొచ్చారు ఆ హెలికాప్టర్ ద్వారా. ఇక రెండో పైలట్ పరిస్థితి చూస్తే అతను మొదటి పైలట్ కన్నా కొంత దూరంలో పడిపోయాడు. సో అతను దొరకలేదు. ఎందుకు అంటే అతను సిగ్నల్ పంపించలేదు. ఎందుకు జరిగింది ఇది అని అంటే, అతను పడిపోయిన వెంటనే స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత అతను స్పృహ వచ్చిన తర్వాత లేచి ఆ దగ్గరలోని ఒక కొండపైకి దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఆ కొండపైకి వెళ్ళి అక్కడ సీక్రెట్గా దాక్కుని తానున్న లొకేషన్ను అమెరికన్ ఆఫీసర్స్కి పంపించాడు. ఇక ఆ రెండో రెస్క్యూ ఆపరేషన్ చాలా రిస్క్గా మారింది వాళ్ళకి, అతన్ని ఎలా సేవ్ చేయాలా అన్న విషయం.
ఈసారి అమెరికా మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసింది అతను తీసుకురావడానికి. ఆ ప్రదేశానికి 2 పెద్ద C-130 విమానాలను పంపించింది. అందులో 2 హెలికాప్టర్లు ఉన్నాయి, 100 మంది సైనికులు ఉన్నారు. వారు ఆ విమానాలతో ఒక చిన్న ఎయిర్ ఫీల్డ్లో ల్యాండ్ అయ్యారు. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఒక పెద్ద సమస్య వచ్చింది ఆ 2 విమానాలకి. అదేంటంటే ఆ 2 విమానాలు ల్యాండ్ అయిన తర్వాత అవి అక్కడ ఉన్న ఆ ఇసుకలో ఆ టైర్లు కూరుకుపోయాయి. అంటే ఆ 100 మంది సైనికులు శత్రు దేశంలో ఇరుక్కుపోయిన పరిస్థితి ఏర్పడింది అమెరికాకి. అంతకంటే ముందుగా నిజంగానే మన సైనికుడు ఆ సిగ్నల్స్ని పంపించాడా, లేక శత్రువులకు అతను దొరికిపోతే శత్రువులు ఏమైనా అతని ద్వారా సిగ్నల్ పంపించి మనల్ని ఏమైనా ట్రాప్ చేస్తున్నారా అనే సందేహం కూడా అక్కడికి వెళ్ళిన సైనికులకు వచ్చింది. అయితే ముందుగా ఆ సిగ్నల్స్ మన సైనికుడే పంపించాడు అని కన్ఫర్మేషన్కి వచ్చాక మాత్రమే ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు 2 తేలికపాటి కొత్త విమానాలను పిలిపించారు. అయితే అతన్ని సేఫ్గా రక్షించారు. అతన్ని వెళ్ళి ఆ కొండపైకి వెళ్ళి అతన్ని దించారు. ఈలోపు ఇరాన్ సైనికులు ట్రక్స్లోను వాటిలోనూ వీళ్ళని అటాక్ చేయడానికి వస్తూ ఉంటే కొంత వేరే జెట్స్ వాళ్ళు వచ్చే రోడ్ని ట్రాష్ చేశారు. మొత్తం వాటి మీద బాంబస్ తోటి ఆ రోడ్డుని అంతా పేల్చేశారు. ఇక వెళ్ళిపోయే ముందు అమెరికా ఈ సీక్రెట్ సమాచారం లీక్ కాకుండా ఇక్కడ మట్టిలో కూరుకుపోయిన ఆ విమానాలని, హెలికాప్టర్లని అక్కడే ధ్వంసం చేశారు. చివరికి అందరూ సేఫ్గా బయటకు వచ్చారు. ఏప్రిల్ 5 నాటికి ఈ ఆపరేషన్ కంప్లీట్ అయింది. ఈ రెస్క్యూ ఆపరేషన్లో 2 పైలట్లని సేఫ్గా రక్షించగలిగింది అమెరికా. ఈ మొత్తం ఆపరేషన్పై కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తబడుతున్నాయి. అవేంటంటే, ఒక్క పైలట్ కోసం 100 మంది సైనికులు అక్కడికి ఎందుకు వెళ్ళారు? సాధారణంగా ఒక హెలికాప్టర్ సరిపోతుంది, కానీ ఇంత పెద్ద స్థాయి ఆపరేషన్ను అమెరికా ఎందుకు నిర్వహించింది అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఇక రెండో విషయం ఏంటంటే, ఇస్ఫహాన్ దగ్గరే ఎందుకు ఈ ఆపరేషన్ నిర్వహించారు అనేది. ఎందుకంటే అక్కడే ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇరాన్ వెర్షన్ ఏముందంటే, ఇరాన్ వెర్షన్ ప్రకారం ఇది కేవలం రెస్క్యూ ఆపరేషన్ మాత్రమే కాదు, అక్కడ నిల్వ ఉన్న యురేనియం తీసుకెళ్లే ప్లాన్లో భాగంగా ఈ మొదట అమెరికా F-15 జెట్ను టెస్ట్ చేయడం కోసం పంపించింది. ఆ తర్వాత ఆ జెట్ కూలిపోవడంతో పెద్ద ఆపరేషన్ ప్లాన్ చేశారు అని. కానీ ఆ జెట్ కూలిపోవడంతో మొత్తం ప్లానే మారిపోయింది అని ఇరాన్ తన వెర్షన్ తను చెప్తుంది. కానీ అమెరికా దాన్ని కొట్టేసి ఇది కేవలం పైలట్లను కాపాడే ఆపరేషన్ మాత్రమే, ఎలాంటి యురేనియం తీసుకెళ్లే ప్లాన్ లేదు మాకు అని చెప్తుంది. అయితే ఇరాన్ చెప్పేదైతే ఇది ఒక పెద్ద చాలా సీక్రెట్ మిషన్, ఇది కంపల్సరీగా ఆ యురేనియం తీసుకెళ్లే మిషన్లో భాగంగానే అమెరికా ఇదంతా ప్లాన్ చేసి ఆడిన గేము అని చెప్తుంది. ఏదేమైనా కానీ అమెరికా చెప్పేది నిజమా లేకపోతే ఇరాన్ చెప్పేది నిజమా అని తెలియాలంటే ఇప్పట్లో జరిగే పనే కాదు అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.